హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సౌమ్య షెరాల. వీడియోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సౌమ్య షెరాల. ఈరోజు వీడియోలో నేను మీకు ఎటువంటి స్పెషల్ ప్లేస్ కానీ ఫుడ్ కానీ చూపించట్లేదు. మామూలుగా ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు నేను నా డేని ఎలా స్పెండ్ చేశాను అనేది ఈ వీడియోలో నేను మీ అందరికి చూపించేస్తున్నాను. ఈరోజు మాకు కాస్త ఎండ వచ్చింది. మామూలుగా 15 to 20 డేస్ నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతుంది, ఎండ అనేది లేదు. ఈరోజు ఎండ వచ్చింది కాబట్టి ఇలా బెడ్స్ అన్ని కాస్త బయట వేసేసి దులిపేస్తున్నాను. అందులో దుమ్మంతా పోతుందని చెప్పేసి. ఈ వర్షాకాలంలో బెడ్స్ అనేవి కొంచెం పదునుగా ఉంటాయి, అసలు స్మెల్ వస్తూ ఉంటుంది. అండ్ మనం పడుకున్నప్పుడు మన స్వెట్ అంతా కూడా అందులోకే ఇంకిపోయి అంత బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. సో అట్లాంటప్పుడు ఇట్లా ఎండ వచ్చినప్పుడు వేసేసుకొని దులిపేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అనేటివి రావు. బెడ్స్ కూడా మంచి డ్రై అయిపోతుంది, లేదంటే స్మెల్ వచ్చేస్తుంది, ఇన్ఫెక్షన్స్, ర్యాషెస్, ఇట్లా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. సో హైజెనిక్గా ఉంటే చాలా బాగుంటుంది. ఇక నేను అవి ఎండకి వేసాను కదా, అవి ఆరేంతలోపు కాస్త నేను ఇటు బట్టలు ఉతికేసి ఇంకొన్ని ఇంటి పనులు కూడా చేసేసుకుందామని చెప్పేసి అనుకున్నాను. సో అందుకని చెప్పేసి బట్టలు ఉతికేసి ఇలా ఆరేసాను. ఇక బట్టలు ఆరేసిన వెంటనే నేను హాల్లో బెడ్ సెట్ చేద్దామని చెప్పేసి హాల్లోకి వెళ్ళిపోయాను. మామూలుగా అయితే నేను మార్నింగే బెడ్ సెట్ చేస్తాను మా వాడికి స్నానం చేయించాక. ఈరోజు వాడు నన్ను అసలు వదలలేదు, కొద్దిగా క్రాంకీ చేంగా ఉండేసరికి ఇక వాడినే పట్టుకొని కూర్చున్నాను. వాడు పడుకున్నాక చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడప్పుడు పిల్లలు మనల్ని వదలరు కదండి, ఎందుకో ఏదో క్రాంకీ అవుతారు, వాళ్ళతో ఆడుకోవాలని అంటారు. సో అట్లాంటప్పుడు పనులు ఎక్కడ ఆగిపోతుంటాయి. సో నాకు ఈరోజు అలానే జరిగింది. ఈరోజు షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ వీడు కొద్దిగా క్రాంకీ అయ్యాడు. అసలు ఇక పడుకుంటాడో లేదని కూడా అనుకున్నాను, కానీ పడుకున్నాడు. సో నాకు కొంచెం షూట్ చేసుకోవడానికి కాస్త టైం దొరికింది. ఇంట్లో ఉండేది ముగ్గురమైన ఇంత పెద్ద గుట్ట తయారైపోయింది బట్టలు ఫోల్డ్ చేయడానికి. ఎందుకంటే ఈ వర్షాల వల్లనే బట్టలు అయితే ఉతికేస్తుంటాము, కానీ అవి ఆరవు, అలానే హ్యాంగ్ చేసి ఉంచుతాము. అవి ఆరినప్పుడు తీసి ఇలా మడత పెట్టేసుకోవాలి. సో నాకు ఇవి మొత్తం 3 to 4 డేస్ నుంచి అలానే హ్యాంగ్ చేసి ఉంచాను బట్టలు. ఇప్పటికి ఆరితే ఇప్పుడు తీసి ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. అండ్ ఈ ఫోల్డింగ్ చేసేటప్పుడు నేను బిస్కెట్ ఫోల్డింగ్ చేస్తానండి. ఇలా బిస్కెట్ షేప్లో మనం ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం బట్టలు ఒకటి తీసేటప్పుడు ఇంకొకటి చెల్లాచెదురు అవ్వదు, ఎక్కడెక్కడ నీట్గా ఆర్గనైజ్ ఉంటాయి. అండ్ మనం బట్టలు ఫోల్డ్ చేసినాక వాళ్ళకి సపరేట్ సెక్షన్స్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఏ డ్రెస్ ఎక్కడ ఉంది అనేది, ఏ బట్టలు ఎక్కడ ఉన్నాయని ఈజీగా దొరుకుతాయి. ఇప్పుడు ఈవెన్ నా సెక్షన్లో కూడా నేను సపరేట్ సెక్షన్స్ చేసి పెట్టుకుంటాను. లైక్ నా శారీస్ ఒక పక్కన, డ్రెస్సెస్ ఒక పక్కన, నైట్ డ్రెస్సెస్ ఒక పక్కన, ఇలా దాన్ని సపరేట్గా ఆర్గనైజ్ చేసామనుకోండి, మనకి ఎప్పుడు ఏది కాస్తే అది ఈజీగా దొరికిపోతుంది. ఇక సో బట్టలు ఇలా మీతో మాట్లాడుతూనే బట్టలన్నీ ఫోల్డింగ్ కాస్త అయిపోయింది. ఇక ఫోల్డింగ్ అయిపోయిన వెంటనే వీటిని తీసుకెళ్ళి కబోర్డ్లో ఆర్గనైజ్ చేసేయాలి. అండ్ కబోర్డ్లో కూడా నేను బాక్సెస్ యూజ్ చేస్తాను. ఇలా బాక్సెస్ యూజ్ చేస్తే ఏంటంటే మనకి బట్టలు నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇక నెక్స్ట్ నేను కూలర్ ప్యాక్ చేసేస్తున్నాను. ఇక ఈ వర్షాకాలం ఇంకా నెక్స్ట్ వింటర్లో కూలర్ తోటి పని లేదు కాబట్టి ఇక దాన్ని ప్యాక్ చేసేసి నేను పెట్టేస్తాను. నెక్స్ట్ 6 months వరకు ఏ యూజ్ ఉండదు కాబట్టి ఇలా గట్టిగా ప్యాక్ చేసి పెట్టేసేయడమే. అటు నా పని కంప్లీట్ అవ్వలేదు, కానీ ఇక్కడ మా వాళ్ళు లేచేశాడు. ఇక లేచిన వెంటనే నా పని ఎక్కడిదక్కడే వదిలేసి వెళ్ళి వాడిని తీసుకున్నాను ముందు. ఇంకా వాడిని తీసుకొని వాడిని ఫ్రెష్ అప్ చేయించేసి ఇలా బాల్కనీలోకి తీసుకొచ్చాను. వాడు లేచిన వెంటనే వాడిని దగ్గరికి తీసుకోలేంటే మాత్రం గుక్క పెట్టి ఏడ్చేస్తాడు. సో ఇక వాడిని కాసేపు ఇలా బయటకు తీసుకొచ్చి వాడిని ఆడించి అలా బయట ఏమేమి ఉన్నాయని చూయించి వాడి కొద్దిగా రిలాక్స్ అయ్యాక కాస్త వాడిని తర్వాత వాడికి నచ్చ చెప్పి వాడిని పక్కన కూర్చోపెడితే అప్పుడు నన్ను నా పని చేసుకోవచ్చు. లేదంటే ఇక వాడిని ఎత్తుకొని ఆడించమంటాడు. ఇక ఫైనల్గా అయితే ఇంట్లోకి తీసుకెళ్తానంటే ఒప్పుకున్నాడు వాడు. సో ఇక వాడిని ఇంట్లోకి తీసుకెళ్ళేసి ఇక్కడ బెడ్ పైన కూర్చోబెట్టి వాడికి సమ్ ఫ్లాష్ కార్డ్స్ ఇచ్చాను. ఆ ఫ్లాష్ కార్డ్స్ పైన ఉన్న బొమ్మలన్నీ చూస్తూ ఆడుకోమని చెప్పాను. అంతలోపు నేను ఇల్లు కాస్త క్లీన్ చేద్దామని ఇల్లు క్లీన్ చేస్తున్నాను.
ఇల్లు క్లీన్ చేసుకుంటూనే నేను ఆ ఫ్లాష్ కార్డ్స్ పైన ఏమేమి ఉన్నాయో అవన్నీ చెప్తున్నాను అన్నమాట వాడికి. ఆ బొమ్మల పేర్లు కానీ అన్నీ చెప్తున్నాను. అలాగే వాడిని కూడా రిపీట్ చేయమంటున్నాను నాతో పాటు. మ్యాంగో, లయన్, జిరాఫీ, జీబ్రా, మ్యాంగో, మ్యాంగో, లయన్. స్టార్ ఫిష్ ఇందులో పెట్టు. నైస్ టు మీట్ యు. కార్ ఇన్సర్ట్ ఇట్లా. అంటుందా క్యాట్? అయిపోయింది బేటా, వచ్చేస్తున్నా. 2 minutes. అలా ఆడుకోవచ్చు కదా నాన్న. ఆడుకుంటావా? ఫుట్బాల్ తోటి ఆడుకుంటావా? దించనా? అరే ముక్షి బేట ఆడుకుంటావా? ఆడుకో. ఎందుకే కన్నయ్యా? ఏమడద్దు, నేను చేసేస్తాను. వంట అయిపోగానే తొందర చేసి అర్థం. ఇక 1 అవుతుంది. సో ఇది మోక్షు లంచ్ టైం అన్నమాట. సో నేను ఈరోజు వీడి లంచ్లోకి అని చెప్పేసి వైట్ రైస్ ఇంకా ఆలు టమాటా చేస్తున్నాను. ఆలు నేను ముందే ఉడికించి పెట్టేసుకున్నాను. సో ఆలు స్మాష్ చేసి పక్కనే పెట్టేసి ఇంకా టమాటా కాస్త ఉడికించేసి అందులో ఆలు వేసేసి ఆలు టమాటా చేస్తున్నాను. మా వాడికి ఉన్న అన్ని కూరలో కల్లా ఆలు కర్రీ అంటే చాలా ఇష్టం. అది వాడి ఫేవరెట్. వట్టి కర్రీ అని ఆలు తినేస్తాడు అట్లనే ఆలు తింటే. ఇక మోక్ష కోసం అని చెప్పేసి వైట్ రైస్ ఇంకా ఆలు టమాటాస్ రెడీ అయిపోయింది. నేను వీడికి రైస్ అనేది కొద్దిగా మెత్తగా వండుతానన్నమాట. ఇంకా పండ్లు పూర్తిగా రాలేదు కాబట్టి కొద్దిగా మెత్తగా వండితే వాడికి తినడానికి కాస్త ఈజీగా ఉంటుందని చెప్పేసి మెత్తగా వండుతాను. ఎక్కడికి అటు వెళ్ళొద్దు. ఇదేం కర్రీ చెప్పు? ఇదేం కర్రీ? ఆలు. చెప్పు. ఆలు, 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 ఆలు. హాయ్ బాయ్. హాయ్ బాయ్. నమస్తే, నమస్తే. జై 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 జై. బాయ్. వచ్చి బాయ్. బాయ్ బాయ్. మా వాడికి ఇక తినిపించడం అయిపోయిన వెంటనే బెడ్స్ తీసుకొచ్చి సెట్ చేసేస్తున్నాను. లేదంటే వర్షం పడే అంటే మొత్తం తడిచిపోతాయి. మోక్షు ఈరోజు మా వాడు బుద్ధిమంతులాగా ఒక దగ్గర కూర్చొని ఆడుకుంటున్నాడు. ఎందుకంటే వాడికి ఈరోజు కొత్త టాయ్ వచ్చింది. నేను ఇది ఈరోజు మీషోలో ఆర్డర్ చేశాను వీడి కోసం అని చెప్పేసి. మైక్ టాయ్ తెచ్చిన మ్యాక్సిమం 5 to 10 minutes. కొత్త టాయ్ కాబట్టి అంత ఫోకస్డ్గా ఒక దగ్గర కూర్చొని ఆడుకుంటున్నాడు. లేదంటే ఇక నాతో ఆడుకునేవాడు.
వాడు చక్కగా ఆడుకుంటున్నాడు కాబట్టి నేను ఇలా బెడ్ సెట్ చేసుకోగలుగుతున్నాను. అండ్ నా పని కాస్త అవుతుంది. లేదంటే ఎక్కడ పని అక్కడే ఉంటుంది. మళ్ళీ వీడు ఎప్పుడు పడుకుంటాడా లేదా వీళ్ళ నాన్న ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేయాల్సి వస్తుంది. వీళ్ళ నాన్న వచ్చాక మళ్ళీ నేను పని చేసుకోవడం కుదురుతుంది. లేదంటే బయటకు తీసుకెళ్ళాలి వీడిని. ఇక నా బెడ్ సెట్ చేయడం అయితే అయిపోయింది. ఇంతలోపు మా వాడు టాయ్తో కుస్తీ పడుతున్నాడు. దాన్ని ఎలా ఆడాలో వాడికి తెలియట్లేదు. సో నేను చూపిద్దామని చెప్పేసి వెళ్ళి కూర్చున్నాను. ఇందులో మనకి 5 డిఫరెంట్ షేప్స్ వస్తాయండి. లైక్ సర్కిల్, రెక్టాంగిల్, ట్రయాంగిల్, స్క్వేర్ అని చెప్పేసి వీటిని సీక్వెన్స్ వైజ్గా మనము సెట్ చేయాలి. ఫస్ట్ నేను మా వాడికి సర్కిల్ సెట్ చేయడం అయితే చూపిస్తున్నాను. అండ్ ఆ సర్కిల్స్ ఇచ్చే ముందు నేను వాడికి ఆ కలర్ కూడా చెప్తున్నాను. లైక్ ఆరెంజ్ సర్కిల్, గ్రీన్ సర్కిల్, రెడ్ సర్కిల్ అని చెప్పేసి ఇలా చెప్పడం వల్ల పిల్లలకి ఆ షేప్ తెలుస్తుంది, ఇంకా కలర్ కూడా తెలుస్తుంది. ఇటువంటి గేమ్స్ తోటి ఇంకా ఒక యూజ్ ఏంటంటే హైపర్ యాక్టివ్ ఉన్న పిల్లల్ని ఒక దగ్గర కాసేపు కూర్చోపెట్టచ్చు. వాళ్ళు దాని మీద ఫోకస్ చేస్తారు. ఇక దీంతో వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మా వాడైతే చూడండి ఒక్కొక్క సర్కిల్ ఇస్తూ ఉంటే అవన్నిటిని ఎంత చక్కగా సెట్ చేసేస్తున్నాడు. అన్నీ అయితే ఫైనల్గా ఫినిష్ చేశాడు. ఇది ఎట్లా అంటే ఉయ్యాలలాగా యూజ్ చేసేసుకుంటున్నాడు వాడు. ఉయ్యాల మీద కూర్చొని మనం ఎలా ఊగుతామో అలా ఊగుతున్నాడు. ఇదైతే వాడు ఎంజాయ్ చేశాడు. ఈ పార్క్ మొత్తంలో ఇది ఒక్కటి. ఇంకా చాలాసేపు అక్కడ ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్ దగ్గర ఆడుకున్న వెంటనే మేము ఇక్కడికి వచ్చి కాసేపు ఆడుకున్నాము. ఇక తర్వాత గాలి మంచి చల్లగా వస్తుంటే అక్కడ వెళ్ళి కూర్చొని రివర్ ఫ్రంట్ వ్యూ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి మేము వెళ్ళి అక్కడ కూర్చున్నాము. ఇంకా మీరు కూడా మాతో పాటు వచ్చి ఆ వ్యూని కాస్త ఎంజాయ్ చేద్దురు కానీ రండి.
వచ్చేసాము. ఇక్కడ నుంచి మనం అటు నదికి అవతల వైపు చూస్తే స్వామినారాయణ టెంపుల్ కనిపిస్తుంది. అది సిల్వాసాలో చాలా ఫేమస్ అండి. నేను దాన్ని కూడా వీడియో తీసి మన ఛానల్లో పెట్టాను. ఎవరైతే చూడలేదో వెళ్ళి చూసేయండి. ఇంకా ఈ వ్యూ, రివర్ ఫ్రంట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. మా వాడైతే చూడండి ఎంత హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడో నిల్చొని. చాలాసేపటి వరకు అక్కడే నిల్చొని అటు ఇటు తిరిగాడు. ఇక టైం ఆల్మోస్ట్ 6 అయ్యింది. వెదర్ కూడా వర్షం పట్టట్టుందని చెప్పేసి నేను మోక్ష వెంటనే ఇంటికి వచ్చేసాము. వచ్చిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా మక్క గారెలు వేద్దామని చెప్పేసి నేను కడాయి పెట్టేశాను. ఇందుకోసం అని చెప్పేసి నేను మక్కల్ని ముందే మిక్సీ పట్టేసి ఆ పిండి తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి గార్డెన్కి వెళ్ళాను. రాగానే వెంటనే వేయొచ్చు అని చెప్పేసి ఇంకా మోక్ష కూడా వాడి ప్లేస్లో వచ్చి సెటిల్ అయిపోయాడు. మీరు కనుక నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది వాడి ప్లేస్ ఎప్పుడు అక్కడే అని చెప్పేసి. ఇంకా ఈ పిండిని ఏదంటే ఒక తడి క్లాత్ పైన ఇలా పిండిని పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న వెంటనే మధ్యలో ఒక హోల్ చేసుకోవాలి, చిల్లుగారెకు చేసుకున్నట్టు. ఇలా హోల్ చేసుకొని వెంటనే దాన్ని జాగ్రత్త ఎక్కడ విరిగిపోకుండా తీసుకొని కాగుతున్న నూనెలో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకున్నాం అనుకొని మక్క గారెలు రెడీ అయిపోతాయి. ఇటు నేను మక్క గారెలు వేస్తున్నాను కదా, అక్కడ ఈ తండ్రి కొడుకులు ఇద్దరు హ్యాపీగా వేడివేడిగా తింటున్నారు. ఒకసారి చూడండి. పెట్టడం ఎందుకు? వీళ్ళిద్దరు ఇలా తింటూ ఉంటే నాకేమో మా అమ్మ గుర్తొచ్చింది. యాక్చువల్గా మా అమ్మ అక్కడ కిచెన్లో గారెలు వేస్తూ ఉంటే ఇక్కడ హాల్లో మేము నచ్చిన మూవీ పెట్టుకొని నేను, మా పప్ప, అక్క, తమ్ముడు నలుగురం వేడివేడిగా గారెలు తినేవాళ్ళము. ఒక ప్లేట్ ఇక్కడ ఫినిష్ అవుతా ఉందంటే ఇంకో ప్లేట్ పంపించేది. అట్లా కడుపు నిండా ఫుల్గా గారెలే తినేసేవాళ్ళం. ఆ రోజైతే అన్నం తినేవాళ్ళం కాదు, అంత ఇష్టంగా తినేవాళ్ళం మక్క గారెలు. ఇక ఈరోజు ఇలా నా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ రొటీన్ ఇలా స్పెండ్ చేశాను. మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సౌమ్య షెరాల. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Please like, share and subscribe to our YouTube channel Soumya Sherala. Thank you.